ఇతర రాష్ట్రాల నుంచి బీహారు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మళ్ళీ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలుచుకొని వచ్చి ఇక్కడనే పెట్టుకొని ఇదే ఫ్యాక్టరీలోనే కాపురం పెట్టి మరి 300 మంది కూలీల్ని వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా పని చేసుకొని వాళ్ళ శ్రమంతా దోసుకుంటూ వీళ్ళు డబ్బులు సంపాదిస్తూ వాళ్ళకి కడుపును కొడుతూ ఉన్నారు. వాటిని వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా, వెంటనే దీన్ని ఈ రోజు ఎవరైతే ఈ ఫ్యాక్టరీని పరిశీలన చేశారో అధికారులు, తహసీల్దార్ కానీ, రాధాకృష్ణ గారు కానీ, మళ్ళీ డిప్యూటీ కమిషనర్ గారు కానీ వెంటనే ఈ ఫ్యాక్టరీ పైన చర్యలు తీసుకోవాలా. నిజంగా యజమాన్యము ఇంతమంది అధికారులు వచ్చినా సరే ఎవరు కూడా ఇక్కడ యజమాన్యం చూసినట్లు కూడా ఫ్యాక్టరీ దగ్గరికి రాలేదు. మరి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే నిజంగా ఇంతమంది లేబరు, ఇంతమంది అధికారులు, ఇతర పార్టీ నాయకులు అంతా వచ్చినా సరే వాళ్ళు ఏమాత్రం కూడా రావడం లేదు. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఐగా, వెంటనే ఫ్యాక్టరీని నిజంగా సీజ్ చేయాలా. మరి ఇక్కడ పనిచేసే కూలీలకి మరి చనిపోయిన కూలికి మరి ఆయనకు కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వాలా. ప్రభుత్వం ప్రకారము లెక్కలు చేస్తే 15 లక్షల వరకు కూడా నష్టపరిహారం వస్తుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి 15 లక్షలే కాదు, వారికి 4 పిల్లలు ఉన్నారు, ఒక భార్య ఉంది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక 25 లక్షలు ఎక్స్రేస్ ప్రకటించి మరి దీన్ని యజమాన్యం కూడా అంగీకరించాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా వీళ్ళకి ఏమంటే ఫైర్ సర్వీస్ సంబంధించి ఎన్ఓసి లేదని చెప్పారు. ఎందుకంటే నిన్న మేము వాళ్ళ ఫైర్ ఆఫీసర్ని అడిగాం, వీళ్ళు ఎన్ఓసి అప్లై చేయలేదంట. అదొకటి ప్రధానంగా. తర్వాత ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కూడా 3 ఏళ్ళ నుంచి కూడా వీళ్ళు ఎటువంటి కట్టట్లేదంట ఎందుకు ఫ్యాక్టరీ వాళ్ళకి. అందులో భాగంగా దీనిపైన కేసు కూడా పెట్టారు. ఆ కాపీ కూడా తెప్పిస్తున్నాం ఇప్పుడు. ప్రధానంగా పొల్యూషన్ సంబంధించింది కూడా ఎక్కడే కానీ దాఖలా లేవన్నారు. యాక్చువల్గా ఫారెస్ట్ సంబంధించిన తలపై తీసుకొచ్చారు, అక్కడ నుంచి కూడా ఇల్లు రెన్యువల్ చేసుకోవాలన్నారు. అవి కూడా ఏమీ లేవు. మొత్తానికి ఈ ఫ్యాక్టరీకి ఎటువంటి అథారిటీగా ఏంటి లేవు. మరి దీనిపైన మీరు ప్రభుత్వానికి ఎటువంటి ఒత్తిడి చేస్తారు, రాబోయే కాలంలో ఈ ఫ్యాక్టరీ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇంకోటినా ఈ స్థలం కూడా ఒరిజినల్ గా లేదు. అది కూడా నిజంగా మరి ఈరోజు ఇక్కడ వచ్చిన తహసీల్దారు మరి రాధాకృష్ణ గారు సారు మరి ఇక్కడ మాట్లాడడం జరిగింది మీడియాతో కూడా. నిజంగా ఈ ఫ్యాక్టరీకి ఇల్లీగల్ గానే ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారు. ఎటువంటి పర్మిషన్ లేదు, ఎటువంటి అసలు గవర్నమెంట్ కట్టాల్సిన జిఎస్టీలు కూడా సక్రమంగా కట్టడం లేదు, వచ్చిన లైసెన్సులు లేవు, సక్రమైన స్థలాల్లో కూడా ప్రభుత్వ స్థలంలో ఉంది, అది కూడా పెండింగ్ ఉందని చెప్తా ఉన్నారు. నిజంగా ఇంతవరకు ఇక్కడ పెట్టిన ఫ్యాక్టరీ ఇంతవరకు దాన్ని ఆన్లైన్ లో కూడా ఆ స్థలం లేదు. ఈరోజు అన్ని విషయాల్లోనూ ఫ్యాక్టరీ ప్రభుత్వ ప్రకారంగా ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఈ ఫ్యాక్టరీ నడవడం లేదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన యుగోగా ఈ ఫ్యాక్టరీని నేను నడుపుతా ఉన్నాను, నా ఇష్టము, ఎవరో బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తీసుకొచ్చి నడుపుతాను, ఎవరు ప్రభుత్వం ఏమనుకున్నా సరే నేను చేస్తాను, ఖచ్చితంగా ఈ ప్రభుత్వము నిబంధనల ప్రకారం నేను నడిపే ప్రసక్తే లేదని అన్నట్లుగా ఈ యజమాన్యం ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీన్ని చొరవ చూసుకోవాలా. వెంటనే కలెక్టర్ గారు వచ్చి ఈ ఫ్యాక్టరీని సీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికారులందరినీ కూడా మేనేజ్ చేసే అవకాశం ఉంది. ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా ఒత్తాస పలుకుతా ఉన్నారు ఈయనకి. దానికోసమే ఈయన ఇతర కింద స్థాయి అధికారులను మేనేజ్ చేసే విధంగా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారే దీనిపైన చర్య తీసుకోవాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు రాస్తుంటే మీడియా పైన కూడా దౌర్జన్యానికి దాడులు దిగబడే పరిస్థితి వస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగా ఈయన డబ్బంటే కళ్ళ కప్పినట్లుగా ఈ యజమాన్యం ఉంది. ఎందుకంటే ఇంత కోట్ల రూపాయలు ఇల్లీగల్ గా డబ్బులంతా కూడా సంపాదించి మీడియా పైన ఇక్కడ పాపం ఏదో రేపు పొద్దున ఇక్కడ చనిపోయిన వ్యక్తి పబ్లిక్ ఇక్కడ ఈ రాష్ట్రం కాకపోయినా సరే అతన్ని శవము చూసిన తర్వాత పాము మీడియా మిత్రులంతా కూడా వచ్చి ప్రచారం చేసి ఆయనకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేస్తే వారిపైన కూడా దౌర్జన్యంగా మీరు మీడియాలో మీరు ఏదైనా టీవీలో మీరు ప్రచారం చేస్తే మీ కథ కూడా చూస్తామని చెప్పి భయపడిచ్చే స్థాయికి ఈ యజమాన్యం వచ్చిందంటే నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఈ యజమాన్యం మరి ఏం చేస్తా ఉన్నారు? మరి దానికోసమే మేము ఒకటి అడుగుతా ఉన్నాము, కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా దీనిపైన. కలెక్టర్ గారు వచ్చి వెంటనే కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చి వెంటనే ఈ ఫ్యాక్టరీని మూత వేయించాలని చెప్పి మేము సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. మీకు వెళ్తే మిమ్మల్ని కానీ అడ్డుకున్నారంటున్నారు, నిజమే. ఇక్కడ బీహారు మన భాష రాదు, వాళ్ళు ఇతర రాష్ట్రాలలో వాళ్ళందరికి కూడా హిందీ వస్తుంది, వాళ్ళందరికి కూడా
ఇక్కడున్న కొంతమంది యజమాన్యం తరపున వచ్చి వాళ్ళందరికి కూడా ఉసిగలిపి ఇక్కడ మేమేమి ఎవరైతే ఇక్కడ నాయకులుగా వచ్చినామో వాళ్ళందరి పైన కూడా చెడ్డ ప్రచారం చేసి మీరంతా కూడా డబ్బుల కోసం వచ్చారు, మీరు వెంటనే ఈ ఫ్యాక్టరీని మూసేయడానికి వచ్చినారు, దానికోసము మీరు వెంటనే బయటికి పోవాలని చెప్పి మమ్మల్ని కూడా కొంతమంది ఇక్కడున్న పాపం వాళ్ళకి తెలియదు కార్మికులకి వాళ్ళకి లేని పని చెప్పి వాళ్ళతో అన్నిపీయడం కూడా జరిగింది. వాటిని కూడా పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఎస్పీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు సంబంధించిన అధికారులు వెంటనే దీన్ని పరిశీలన చేసి వెంటనే ఈ ఫ్యాక్టరీని బంద్ చేయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫ్యాక్టరీ జానా అనంతపురం టౌన్ కి దగ్గర చుట్టుపక్కల అన్ని కూడా కాలనీలు ఉన్నాయి, అందరూ కూడా లేబర్స్ ఉన్నారు, అందరూ కూడా రోజు కూలి లేబర్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా లోకల్ గా ఉన్న కూలీల్ని ఇక్కడ ఫ్యాక్టరీలో ఎవరిని కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు టైం టు టైం పని చేస్తారు కాబట్టి వాళ్ళకి సరైన పద్ధతిలో కూలీలు కూడా వాళ్ళకి నెలకి వాళ్ళ పని తగ్గట్టుగా కూలి అడుగుతారు కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా ఇక్కడ పనిలోకి చేర్చుకోవడం లేదు. ఈ రోజు ఎవరో వాళ్ళకి మన భాష రాని వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని అదే పనిగా కొంతమంది కాంట్రాక్టర్లు ఇక్కడ వాళ్ళని సప్లై చేసి వాళ్ళని ఇక్కడ పని కోసం పెట్టుకొని ఈ రోజు ఈ ఫ్యాక్టరీని నడుపుతా ఉన్నారు. మొత్తం రోజు ఆ ఫ్యాక్టరీని నడుపుతా ఉన్నారంటే రోజంతా కూడా పని చేయిస్తా ఉన్నారు. వారు ఎక్కడ కూడా ఇక్కడ నుంచి ఎక్కడ పోరు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆదివారం అనే టైం కూడా లేకుండా సెలవు అనేది లేకోకుండా ఈ ఫ్యాక్టరీని నడుపుతా ఉన్నారు. వెంటనే ఫ్యాక్టరీకి మొత్తము మేము ఏదైతే ఈ రోజు ఇక్కడ మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నామో అధికారులు వెంటనే స్పందించి వెంటనే ఎవరైతే చనిపోయి మనకి ఈ రోజు పాపం బాడీ కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉంది, వాటిని పోస్ట్ మార్టం చేసి వెంటనే ఆయనకు కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మీరు, ఎందుకంటే మళ్ళా టైం లేకోకుండా టైం ఇస్తే ఖచ్చితంగా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. వెంటనే 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ బాడీని కూడా వాళ్ళ ప్రాంతానికి తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.